ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. కర్నూలు శివారులో హిజ్రాల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. గార్గేపురం చెరువులో 2 మృతదేహాలు ఉన్నాయి. ఒడ్డున మరో హిజ్రా మృతదేహం పడి ఉండటాన్ని కనుగొన్నారు. పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో వెతుకుతూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ మృతికి సంబంధించి డిఎస్పీ మాట్లాడారు. డిఎస్పీ ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు ఉదయాన్నే మన గార్గేపురం తలారి చిన్నన్న ఇక్కడ గార్గేపురము చెరువులో 2 మహిళల మృతదేహాలు తేలుతూ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మేము ఇక్కడికి రెస్టపై మేము పోలీస్ సిబ్బంది వచ్చాము. అలాగే రెవెన్యూ ఆఫీసర్స్ అయినటువంటి తలారులను కూడా పిలుచుకొని మృతదేహాలు 2 మేము వచ్చేటప్పటికి నీళ్ళల్లో బోర్లా పడి తేలుతూ ఉన్నాయి. వాటిని బయటికి తీయించడం అనేటువంటి జరిగింది. అయితే ఎక్కడ వాళ్ళకి సంబంధించి మనకి ఎక్స్టర్నల్గా ఇప్పుడు చూసుకున్నంతవరకు ఏమి ఇంజరీస్ అనేటువంటిది ఎక్కడ ఏమీ లేదు. అది ప్రమాదవశాత్తు సూసైడ్ అనేటువంటిది మళ్ళీ ఇంకా తేలాల్సి ఉంది. ఇంకా చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చారు. దాదాపు సరౌండింగ్ విలేజెస్కి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యుండకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు. దీనికి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం లుకౌట్ నోటీసు గ్రూప్లో వాట్సాప్లో కావచ్చు లేదా టీవీల్లో ప్రెస్ మీట్ కావచ్చు అంత లెక్కలా కూడా ఇచ్చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసేకి ట్రై చేస్తాం. ప్రజెంట్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్టుగా మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళ బాడీస్ కూడా ఇంకా మేబీ ఈరోజు కావచ్చు రేపటి వరకైనా కూడా స్టోరేజ్ చేసి వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే ఐడెంటిఫై చేసేవారు కూడా మేము పెట్టి పోస్ట్ మార్టం చేసి దర్యాప్తు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎంతమంది సార్? మేలా ఫీమేల్? 2 ఫిమేల్ మహిళలు, ఒక 35 to 40 ఇయర్స్ ఒకరికి, 40 to 45 ఇయర్స్ ఒకరికి ఉండొచ్చు. వీళ్ళల్లో ఒక ఆమెకు టాటూ అనేటువంటిది కూడా చేతికి ఉంది. మెట్టెలు కూడా ఉన్నాయి. ఒక ఆమెకు మెట్టెలు లేవు. పూసల దండలు ఇద్దరికి ఉన్నాయి. సో దీన్ని బట్టి మేము ఇంకా ఐడెంటిఫై చేసి ట్రై చేస్తాం. తొలుత పోలీసులు మహిళల మృతదేహాలు అని అనుకున్నారు. తర్వాత పంచనామాలో హిజ్రాల మృతదేహాలుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, ఎవరు ఈ హత్యలు చేస్తుంటారు? హత్యల, ఆత్మహత్యల, ఈ మరణాలకి కారణం ఏంటి? పోలీసులకి ఏమైనా ఆధారాలు లభించాయా? రోహిత్, కర్నూలు నగర శివారుల్లో ఈ మృతదేహాలకు సంబంధించిన 3 కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా నగర వనం, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నగర వనము, ఇక్కడ పట్టణ ప్రజలకి సేద తీరేందుకు లేకపోతే ఆహ్లాదకరమైనటువంటి వీకెండ్ లో ఫ్యామిలీతో వెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి చెరువు పక్కన ఆ చెరువు మృతదేహాలు బయటపడ్డాయి. ఆ చెరువు పక్కనే ఇంకో మృతదేహం బయటపడడంతో ఒకసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అయితే ఈ మృతదేహాలన్నీ కూడా మొదటిగా మహిళలుగా భావించారు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు. అయితే ఈ తర్వాత హిజ్రాలుగా గుర్తించిన నేపథ్యంలో ఆ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు, అన్ని గ్రామాలకు వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గ్రామానికి చెందినటువంటి మహిళలని స్థానికంగా ఆరా తీసిన తర్వాత వాళ్ళు హిజ్రాలుగా గుర్తించారు. అయితే హిజ్రాలకు సంబంధించినటువంటి ఏ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం జరిగిందనేటువంటి దాని కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ నగరవనం చెరువులో ఈ 3 మృతదేహాలు బయటపడడంతో కలవరం సృష్టిస్తా ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఎందుకంటే వీకెండ్ లో, ఆదివారం వీకెండ్ లో ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కుటుంబ సభ్యులతో వెళ్లి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గడిపేందుకు వెళ్లేటువంటి ప్రాంతం. అది పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తోంది స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ ఈ యొక్క కార్పొరేషన్. అయితే ఈ నేపథ్యంలో ఈ మృతదేహాలు బయటపడడం మాత్రం కలవరం సృష్టిస్తున్నటువంటి అంశము. అయితే ఈ హిజ్రాల మృతికి కారణం ఏంటి? ఈ హిజ్రాల ఆత్మహత్య ఏమైనా చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా చంపి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారా? మనకి అనేక అనుమానాలకి తావిస్తున్న అంశం ఏమిటంటే ఆ మృతదేహాల ఒంటి మీద కేవలం జాకెట్, కొన్ని వస్త్రాలు మాత్రమే ఉండే తప్ప చీర ఇవన్నీ లేకపోవడం కూడా అనుమానాలకు దావిస్తుంది. కానీ బాడీ పైన ఎక్కడ కూడా దెబ్బలు తగిలినటువంటి గాయాలైనటువంటి పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది ఆత్మహత్యలుగా భావిస్తున్నారు ప్రాథమికంగా. అయితే కానీ ఒకేసారి 3 చనిపోవడానికి కారణం ఏంటి? అసలు ఆత్మహత్య జరగడానికి కారణాలు ఏంటనే కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రధానంగా
కర్నూలు నగరంలో తరచుగా కూడా ఈ హిజ్రాల గ్రూపుల మధ్య అనేక సందర్భాల్లో తగాదాలు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోనే హత్య చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నేపథ్యంలో మరి ఈ హిజ్రాలకు సంబంధించినటువంటి వర్గాల మధ్య విభేదాలతో ఎవరైనా చంపి ఇక్కడ పారేసి వెళ్ళారా, లేకపోతే వీళ్ళు ఏదైనా అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందా? కానీ ఒకేసారి ఒకే ఏజ్ సంబంధించినటువంటి వాళ్ళు 35 నుంచి 40 ఏళ్ళు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఈ ముగ్గురు హిజ్రాలు కూడా ఒకసారిగా ఆ చెరువు ప్రాంతాల్లో మృతదేహాలు కల్పించడం మాత్రం కలవరాన్ని సృష్టిస్తుంది. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ విజయశేఖర్ తో పాటు స్థానిక సిఐ కూడా రంగంలో దిగారు. అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ పంచనామా నిర్వహించేటువంటి ప్రక్రియ కూడా చేపడుతున్నారు. కానీ ఈ ముగ్గురు మృతదేహాలు ఎవరికి సంబంధించినవి, ఏ గ్రూపుకు సంబంధించినవి, ఎవరికైనా వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనే అంశం మీద కూడా ఆరా తీస్తా ఉన్నారు పోలీసులు. రోహిత్, మృతదేహాలు కలకలం రేపాయి. గార్గేపురం చెరువులో 2 మృతదేహాలు, ఒడ్డున మరో హిజ్రా మృతదేహం లభ్యమైంది. తొలుత పోలీసులు వారిని స్త్రీల మృతదేహాలుగా భావించారు. చెరువులో ఎవరో స్త్రీల మృతదేహాలు ఉన్నాయి అని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి పంపించారు పోస్ట్ మార్టం కోసం. ఆ తర్వాత అవి హిజ్రాల మృతదేహాలుగా గుర్తించారు. ఒడ్డున మరో హిజ్రా మృతదేహాన్ని కూడా గుర్తించారు. సో వీళ్ళు ఏ గ్రూపుకు చెందిన వారు, ఎందుకు ఇక్కడ మృతులుగా ఉన్నారు, ఎవరైనా చంపి పారేశారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.